మునుగోడు ఉప ఎన్నిక తప్పదా అంటే తాజా పరిణామాలు చూస్తే అవునని సమాధానం వస్తోంది. గత కొన్ని రోజులుగా అసమ్మతి గలం వినిపిస్తూ వస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. రాజీనామాకు సిద్దమంటూ ప్రకటించారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. పదవులు తనకు ముఖ్యం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ప్రజల కోసం పదవి త్యాగం చేస్తానని స్పష్టం చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠకు తెరలిచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక తప్పదా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొన్ని రోజులుగా అసమ్మతి గలం వినిపిస్తూ వస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. రాజీనామాకు సిద్దమంటూ ప్రకటించారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పు వ్యాఖ్యలు చేశారు. మరోసారి ప్రజల కోసం పదవి త్యాగం చేస్తానని స్పష్టం చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠకు తెరలిచ్చింది. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎలిమినేటర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా మీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మొన్న వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాం. తన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి కాంగ్రెస్ అధిష్టానం పదవి హామీ ఇచ్చినట్లు తనకు తెలియదన్నారు. మంత్రి పదవి ఇప్పించే పరిస్థితిలో కూడా తాను లేనని స్పష్టం చేశారు. అంతా హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని వెంకటరెడ్డి తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో తానే కాదు, ఎవరూ జోక్యం చేసుకోలేమన్నారు. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ తోని ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదన్న అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైం గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు నెక్స్ట్ 7th టైం గెలిచాను. నేను 6 టైం గెలిచాను. నేను ఆర్గనైజేషన్ లో ఎన్ఎస్టీ యూత్ కాంగ్రెస్ కి వెళ్ళి ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఏమైనా అడుగుతుంటే, ఇది ఫస్ట్ మీరు నా ప్రియారిటీ ఐటమ్, నాది నేషనల్ లెవెల్, ఈ రోజు అన్ని అని అనుకుని అప్రూవ్ చేయించుకున్నాం. వాళ్ళక్కడ రాష్ట్రంలో ఒక గంభీరమైన అవినీతి బయటపడ్డది.
ఒక ప్రసిద్ధ కోవిదుడు దేశ చరిత్రలో న్యాయ చరిత్రలో ఘోష్ గారంటే ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ తోని ఆయన చేయడం జరుగుతుంది. కొద్ది రోజులుగా అసమ్మతి గలం వినిపిస్తూ వస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. రాజీనామాకు సిద్దమంటూ ప్రకటించారు. తనకు మంత్రి పదవి విషయంలో కొంత అసంతృప్తి మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం తన మనసులో ఏముందో కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనిపై తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఇప్పించే పరిస్థితుల్లో కూడా తాను లేనని బాహటంగానే చెప్పారు. మరి దీనిపై రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో చూద్దాం. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. మరొకసారి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంబంధించిన తీరు మొత్తం తెలంగాణ రాజకీయ వర్గంలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అతని మాట్లాడుతున్న తీరు కావచ్చు, అతని పొలిటికల్ గా తీసుకుంటున్న నిర్ణయాలు కొంత కాంగ్రెస్ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటుగా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక రకమైన ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. సో కాంగ్రెస్ లోని ఢిల్లీకి వెళ్లి అప్పుడున్నటువంటి మాణిక్ ఠాక్రే ఆధ్వర్యంలో పిసిసి అంటే కాంగ్రెస్ సంబంధించి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్ ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాడు. సో ఆ చేరిన సందర్భంలో అధిష్టానం పెద్దల నుంచి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మీరు కనుక మళ్ళీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు మంత్రివర్గంలో చోటు దక్కుతుంది, అవకాశం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే హామీ ఉందో దాన్ని బలంగా విశ్వసించి రాజగోపాల్ రెడ్డి దానిపై ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాం కాబట్టి నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా భావించారు. సో మొదటగా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నాక మంత్రివర్గంలో కొంత స్పేస్ ఇచ్చారు. సో 12 మందికి మొత్తం 18 సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా 12 మందికి మొదటి దఫా కింద సీఎంగా బాధ్యత తీసుకున్న సందర్భంలో 12 మందితో కేబినెట్ కూర్పు జరిగింది. ఆ తర్వాత మిగతా 6 పెండింగ్ పెట్టారు. సో 6గురిలో ఖచ్చితంగా తనకు అవకాశం దక్కుతుందని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే తనకు ఇక్కడ స్థానికంగా కాదు హైకమాండ్ ఏకంగా రాష్ట్ర సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా హైకమాండ్ నుంచే తనకు ఇక రాష్ట్ర కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే హైకమాండ్ నుంచి ఒక భరోసా ఒక హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అడపాదడప అవకాశం వచ్చినప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో కూడా ఎప్పుడైతే ప్రచారం జరిగిందో అప్పుడు కూడా దానికి సంబంధించి ఈసారి ఖచ్చితంగా నాకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది, వీలును బట్టి హోంశాఖ ఇస్తే బాగుంటుంది, హోంశాఖ అయితే నేను బాగా నా యొక్క హోంశాఖ మంత్రిత్వ శాఖను బాగా విధులు నిర్వహించగలను మంత్రి అయితే. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఆయన జరిగిన తప్పిదాలన్నిటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళన్నిటికీ శిక్ష పడేలా చేయగలుగుతాను అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పలు స్టేజిగా బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అలా మాట్లాడుతున్న క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరిగిపోయింది. సో ఆ మంత్రివర్గ జరిగిన విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మరొకసారి నిరాశ ఎదురైంది, ఆ అవకాశం దక్కలేదు. సో అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ కేవలం మునుగోడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమే వస్తున్నాడు. అదే సందర్భంలో అవకాశం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి పైన ఒంటెత్తు కాలుతో లేస్తున్నాడు అనుకోవచ్చు, తీవ్రంగా సీరియస్ గా కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. సో అనేక సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వెల్లుగొక్కుతూ వస్తూనే ఉన్నాడు. సో ఇలాంటి తరుణంలో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణకు ముందు కూడా పలు సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి, అప్పుడే సంక్షేమ పథకాలు బాగున్నాయి, ప్రజలకు అందుతున్నాయని చెప్పేసి కూడా అప్పుడు అనేక సందర్భాల్లో మునుగోడు నియోజకవర్గ సందర్భంలో జరిగిన కార్యక్రమాల్లో చెప్తూ వచ్చాడు. అది అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ యాదాద్రి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యాదాద్రి ఏదైతే యాదగిరి గుట్ట ఉందో ఆ యాదాద్రికి సంబంధించిన టెంపుల్ పైన కూడా కేసీఆర్ చాలా బాగా నిర్మించాడు, ఇది చేసిన మంచి పని అని చెప్పేసి కూడా కేసీఆర్ కు అసెంబ్లీ గుండానే ఒక కితాబ్ ఇచ్చాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు అసంతృప్తి మంత్రి పదవి రాకున్న అసంతృప్తితోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ను పొగడడం, అదే సందర్భంలో కేసీఆర్ పొగడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో ఇలాంటి అసంతృప్తితో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఇది ఒక వైపు అయితే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ తర్వాత
అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి మరింత డోస్ పెంచాడని చెప్పవచ్చు. సో ఇక బాహాటంగానే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సైతం స్వతహాగానే సొంతగా రాజగోపాల్ రెడ్డి దగ్గరకు వెళ్లి అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అతను ఎక్కడ కూడా మెత్తబడిన పరిస్థితి లేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేడా అని తెలియని పరిస్థితి ఉంది. సో అప్పుడప్పుడు అడపాదడపా ట్వీట్లు చేస్తా ఉన్నారు తప్ప అది కూడా ఏది సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో దాని కౌంటర్ గానే ట్వీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన పర్యటన కొల్లాపూర్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పైన సీరియస్ గా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే సీఎం గా ఉంటానని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని అక్కడ ఆ సభ వేదిక గుండా ప్రజలకు కావచ్చు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ధీమాన్ని ఇచ్చే విధంగా మాట్లాడారు. సో దానిపైన ఎక్స్ ఖాతాలో అంటే సైలెంట్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా నెక్స్ట్ డేనే దానికి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. సో ఇక్కడ ఏ నిర్ణయం జరగాలన్నా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా దానికి హైకమాండే బాధ్యులు. హైకమాండ్ నుంచి నిర్ణయం జరుగుతుంది తప్ప ఇక్కడ వ్యక్తుల పట్ల నిర్ణయం ఉండదు. వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రకటన చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి డైరెక్ట్ గానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తారు. సో అప్పటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా అంటే ఒక రకంగా తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అనే ఒక ఉద్దేశంతోనే ఆ ట్వీట్ చేసినట్టుగా కూడా ఆ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. సో అది మర్చిపోక ముందే మరికొద్ది 2 రోజులకు ముందే మరొక ఘటన ఏంటంటే సోషల్ మీడియాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులకు సంబంధించిన ఒక సభలో ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఆ సభలో పాల్గొంటున్న తరంలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి రియల్ అయిన నిజమైన జర్నలిస్టులు వేరు, కొంతమంది సోషల్ మీడియా అక్షరముక్క రాని వాడి జర్నలిస్టులు కూడా ఇష్టానుసారంగా జర్నలిజం ముసుగులో కొంత ఇష్టానుసారంగా వార్తలు కథనాలు ప్రసారం చేయడం తను ఏదేదో కోరుకుంటున్నారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగానే మాట్లాడారు. దానిపైన స్పందించినటువంటి రాజగోపాల్ రెడ్డి మరొకసారి సోషల్ మీడియా వల్లనే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతరత్ర అన్ని సోషల్ మీడియాలో జర్నలిస్టులు వల్లే అనేక అంశాలను వెలుగులోకి తీసుకున్నారు. అలాంటి సోషల్ మీడియాను తప్పుబట్టడం సరికాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి టార్గెట్ చేస్తూ అతనికి కౌంటర్ గానే ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా రాజగోపాల్ రెడ్డి తీరు చూస్తా ఉంటే రోజు రోజుకు తన ఆలోచన విధానం మారుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని ఒకసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరొకసారి ఇప్పుడు సంచలనమైన ట్వీట్ చేశారు. అది ఏకంగా ఇక పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడనే అర్థం వచ్చేలా ఈ రోజు ఆ ట్వీట్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల సంచలనంగా మారింది. ఎందుకంటే తనకు మునుగోడు ప్రజల కోసం అవసరమైతే నేను రాజీనామా కూడా చేయడానికి వెనుకాడను, గతంలో రాజీనామా చేసిన చరిత్ర ఉంది, మరొకసారి రాజీనామా కూడా వెనుకాడనని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు. సో బయట మాట్లాడుతూనే ఆ వెనుకాడని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అవసరమైతే నాకు మంత్రి పదవి లెక్క కాదు, నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం, మునుగోడు ప్రజల కోసం నేను ఇక్కడే ఉంటాను, ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధమంటూ కూడా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అన్న కోమటిరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నాయా? అంటే గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, తాజాగా అభిప్రాయ భేదాలు బయటపడినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ గా తన అన్న కోమటిరెడ్డి లేనట్టు కూడా తెలుస్తోంది. మంత్రి పదవి విషయంలో తాను జోక్యం చేసుకోలేను, ఇది కంప్లీట్ గా హైకమాండ్ తీసుకునే నిర్ణయం అని కూడా తను చెప్పడం ఎలా చూడొచ్చు అసలు? స్పందన అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇద్దరు సోదరులు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పుడు భిన్న దారులు భిన్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి కూడా ప్రధాన కారణం ఇటీవల కాలంలో రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇద్దరు సోదరుల మధ్య కూడా కాస్త రాజకీయంగా ఉన్నటువంటి కారణాలతోనే ఇద్దరి మధ్య విభేదాలు కూడా పొరపచ్చాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించాడో అది ఆ మంత్రి పదవి ఆశించడం సోదరులు ఇద్దరి మధ్య కూడా కాస్త ఒక అభిప్రాయ భేదాలు కావచ్చు, కొంత విభేదాల కారణమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ మంత్రిగా ఉండడం వల్లే రాజగోపాల్ రెడ్డికి ఒక రకంగా మరోసారి మంత్రివర్గం చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇదే. దీనికి తోడు ప్రధానంగా అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి అందులో మనం చూస్తే ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్ సొంత సోదరుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాడే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నాడు, అదొక అంశం. ఇక నల్గొండ జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదే
విధంగా ఇప్పుడు వెంకటరెడ్డి ఒకే సామాజిక వర్గం నుంచి మంత్రులు ఉన్న సందర్భంలో మరొకసారి అదే సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తే అది మొత్తంగా తెలంగాణ కేవలం నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇతర సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా సందేశం వెళ్తుందనే ఒక ఉద్దేశం ఏర్పడింది. సో ఈ ఉద్దేశంతోనే అక్కడ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఇక మూడో అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి ఇంకొక కొంత ఎవరైతే రాజగోపాల్ రెడ్డికి తెర వెనుక కొంతమంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది సీనియర్ నాయకులు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన కొందరు నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కాస్త మొత్తంగా కూడా జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన బిహేవియర్ వల్ల కొంత యాటిట్యూడ్ వల్ల ఎందుకంటే అగ్రెసివ్ గా వెళ్తాడు. సో అలాంటి అగ్రెసివ్ బిహేవియర్ తో వెళ్తే మాత్రం అది అల్టిమేట్ గా మనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కొంతమంది పార్టీలోని సీనియర్లు హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రధాన 3 కారణాల వల్లే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు. సో ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆ ఆగ్రహం అంతా కూడా తన సోదరుడికి మంత్రి పదవి రావడం వల్ల నాకు దక్కలేదని ఒక అసంతృప్తి ఉంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది తన సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న సీనియర్ నాయకులే మంత్రి పదవి రాకపోవడానికి కారణమయ్యారని చెప్పే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సో ఈ మొత్తం పరిస్థితిని చూస్తూ ఉంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక తీవ్ర విభేదాలు ఉన్నాయి. సో మొత్తంగా ఇవి పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలకు కావచ్చు, కొన్ని ట్వీట్లకు కావచ్చు కౌంటర్ గానీ ఇటీవల వెంకటరెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాన్ని కౌంటర్ గా చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. రీసెంట్ గా చూసాము నిన్న ఎక్కడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా గణపతి పూజ చేశాడు. గణపతి పూజ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన సందర్భాలు చూసాం. ఫోన్ లో మాట్లాడి మరొకసారి సీఎంగా మీరే ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డితో అన్న సందర్భాలు ఉన్నాయి నేరుగానే. సో అంటే దీన్ని బట్టి ఎక్కడైతే మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి అయితానని చెప్పినప్పుడు దానికి కౌంటర్ గా ఏదైతే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారో ఇప్పుడు దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే విధంగానే ఇప్పుడు వెంకటరెడ్డి కూడా నిన్న రేవంత్ తో మాట్లాడి మరోసారి రేవంత్ సీఎం అవ్వడానికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది పక్కన పెడితే తాజాగా ఈ రోజు ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రివర్గ విషయంలో మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం పైన కూడా తన కుండబద్దలు కొట్టాడు. అతనికి మంత్రి పదవి దక్కడానికి కారణం నేను కాదు, అతనికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేంత స్థాయి గానీ హోదా గానీ తనకు లేదు. పూర్తి స్థాయిలో అధిష్టానమే చూసుకుంటుంది. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వకూడదు, ఎవరికి ఎట్లా పార్టీ కోసం సేవలు వాడుకోవాలో అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప తను ఏం మాట్లాడలేనని చెప్పేసి కూడా డైరెక్ట్ గానే ఓపెన్ గానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడిన పరిస్థితులు కనబడుతుంది. సో మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే నల్గొండ జిల్లాలో ఈ ఇద్దరి బ్రదర్స్ తీరు మాత్రం పొలిటికల్ గా హీటును పెంచుతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక వెంకటరెడ్డి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతు కరవడంతో తనే వేదికగా అంటే కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఇక కొనసాగాల వద్దా అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఆలోచనలో భాగంగానే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడినట్టుగా అవసరమైతే రాజీనామాకు సిద్ధపడతాను అని చెప్పడం వెనుక కారణం భవిష్యత్తులో కొన్ని రాజకీయ సమీకరణ నేపథ్యంలో తను రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా చూసాము కాంగ్రెస్ లో అంటే 2000కు సంబంధించినటువంటి 14లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో కూడా అప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాడు. ఉప ఎన్నిక వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. సో అట్లాంటి సందర్భంలో బీజేపీకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళి అక్కడ ఓటమి పాలు చెందాడు. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ బీజేపీకి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నాడా? ఎందుకంటే మంత్రి పదవి హామీతోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళానని చెప్పేసిన రాజగోపాల్ రెడ్డి అలాంటి రాధాకృష్ణ ఒకవేళ అంటే ఊరికే పార్టీని బెదిరించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా రాజగోపాల్ రెడ్డి? నిజంగానే రాజీనామాకు సిద్ధమయ్యారా? ఒకవేళ రాజీనామా చేసే పరిస్థితి ఎలా ఉండే అవకాశం? అంటే కాంగ్రెస్ పార్టీ చాలా మంది అంటే ఎంతో మంది సీనియర్ నాయకులను చూసింది. అంటే జనరల్ గా సాధారణంగా దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ప్రజాస్వామ్య మిగతా పార్టీలో కంటే కాంగ్రెస్ పార్టీలో కాస్త భిన్నంగా ఉంటారు. ఏ నాయకుడైనా స్వతంత్రంగా ఓపెన్ గానే బహిరంగంగానే వ్యాఖ్యానించే పరిస్థితి కనబడుతుంది. సో అలాంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు. హైకమాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ దేనికైనా అవసరమైతే రాజీనామాకు చేస్తే దానికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది తప్ప రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన వ్యక్తులు దూతలు కావచ్చు ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం దక్కకపోతే అప్పటి నుంచే అతనితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గకపోగా కాంగ్రెస్ పార్టీ
సొంత పార్టీకి అధికార పార్టీకే కొంత నష్టం చేకూర్చేలా అతని తీరు గాని అతని వ్యాఖ్యలు గాని అతని ప్రవర్తన ఉందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు ఉంది. ఇప్పుడు కనుక రాజీనామాకు సిద్ధపడితే కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఆహ్వానించే అవకాశాలు ఉంటాయి. సో మునుగోడు నుంచి మరొకసారి పోటీకి సిద్ధపడే అవకాశాలు కనబడుతున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కలేని అసంతృప్తితో కనుక తిరిగి రాజీనామా చేసి మరోసారి బీజేపీకి వెళ్తాడా, లేకుంటే బీఆర్ఎస్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో కొంతమంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ కావచ్చు, అదే విధంగా చేవెళ్లే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటితో పాటుగా గతంలో బీజేపీ ఉన్న సందర్భంలో అమిత్ షాతో కూడా మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో తిరిగి బీజేపీకి వెళ్లి ఏమన్నా పోటీ చేస్తారా ఉప ఎన్నిక ద్వారా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. మొత్తానికి అయితే రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ఇద్దరు అన్నదమ్ములు తమ నల్గొండ జిల్లాలో రాజకీయ హవా కొనసాగించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి కూడా ఎదురులేనట్టుగా ఉంటున్నటువంటి ఇద్దరు బ్రదర్స్ మధ్య ఇప్పుడు విభేదాలు పొరచూపడం, అదే సందర్భంలో ఎవరి దారు వారు వెతుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. మాట ఇయ్యాను కదా నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే. కేంద్రం అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు